దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము. మీ అందరికీ నా శుభాకాంక్షలు. ప్రభువు నాకు మరొక తరుణం అనుగ్రహించాడు మీకు వాక్యం చెప్పడానికి. నిజంగా మనం నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడో వర్ణించజాలం, లేకపోతే ఆయనను గ్రహించజాలం, ఆయనను అర్థం చేసుకోజాలం. మనం అంత గొప్ప దేవుడు మన దేవుడు. మన దేశంలో అయితే కోట్ల కొలది దేవుళ్ళు ఉన్నారు, కానీ మనం నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడు. మనం నమ్ముకున్న దేవుడే సజీవుడైన దేవుడు. ఆయననే మనల్ని కాపాడే దేవుడు, ఆయనే మనల్ని పోషించే దేవుడు, ఆయనే మనల్ని జీవింపజేసే దేవుడు, ఆయనే మనల్ని నడిపించే దేవుడు. కాబట్టి ఈరోజు ఆయన ప్రేరేపణను బట్టి, ఆయన ఉంచిన భారాన్ని బట్టి నేను మీతో ఈరోజు గలతీయుల పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఆఖరి భాగం మాట్లాడి ఉన్నాను. అయినప్పటికీ నేను ఆ యొక్క వాక్యం మాత్రం పూర్తిగా చదివి వినిపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. బైబిల్ ఉన్నవారు తీసి నాతో కలిసి చదవచ్చును. చదివితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అందుకొరకే నేను చదవమని మిమ్మల్ని అడుగుతున్నాను. 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను అంటున్నాడు. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని వలన ఇందున్న విశ్వాసం వల్ల జీవించున్నాను అంటున్నాడు. ఏమంటున్నాడు? నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఎంత గొప్ప భాగ్యమో మనకు. దైవజనుడు అపోస్తలుడైన పౌలు ఎంత చక్కగా వివరిస్తున్నాడు. ఆయన గురించి మనకు తెలుసు. ఒకప్పుడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించకుండా ఉండేవాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తునందు ఉన్నవారిని, విశ్వాసం ఉంచేవారిని, క్రైస్తవులుగా పిలువబడిన వారిని హింసిస్తుండేవాడు, వాళ్ళను కొడుతుండేవాడు, వాళ్ళని చెరసాల్లో వేయిస్తుండేవాడు. అదే పని మీద ఆయన దమస్కు వెళ్ళాడు. దమస్కస్కు వెళ్ళినప్పుడు దారిలో ప్రభు ఆయన్ను తట్టాడు. ప్రభు ఆయనతో మాట్లాడాడు. ఆ యొక్క దారిలో అకస్మాత్తుగా ఒక గొప్ప వెలుగు ప్రకాశించింది. ఆ ప్రకాశంతో గుర్రము సైతము దిగ్గున లేచి గంతు వేసినట్టయింది. కాబట్టి ఆయన కింద పడిపోయినాడు. పడిపోయినప్పుడు ఆయనకు స్వరం విన్నాడు. సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసిస్తున్నావన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ప్రభువా, నీవు ఎవడివి? నిన్ను హింసించడానికి నేను ఎవరిని, నువ్వెవరివి అని అడిగితే, నీవు హింసించుచున్న యేసుక్రీస్తు ప్రభువుని అన్నాడు. అయితే ప్రభువా, నేను ఇప్పుడు ఏం చేయాలన్నాడు. నువ్వు దమస్కు వెళ్ళు, అక్కడ నీకు చెప్పబడుతుందని చెప్పాడు. కాబట్టి ఆయన ప్రభువుని అంగీకరించడము నిజంగా గొప్ప చమత్కారం, అద్భుత కార్యం. ఆయన దమస్కు వెళుతున్నాడు క్రైస్తవులు అనే వారిని హింసించటానికి, చెరలో వేయటానికి, వారిని నానా ఇబ్బందుల పాలు చేయటానికి, శ్రమ పెట్టడానికి. అయితే ఇక్కడ ఒక గొప్ప అద్భుతం జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు ఆయనను పట్టుకున్నాడు. ఆయనకు మారు మనసు కలిగేటట్లు చేశాడు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు ఆయనకు మార్గంలో కలిశాడో, ఎప్పుడైతే
ఆ గొప్ప వెలుగు ప్రకాశించిందో ఆ వెలుగు గుర్రం సైతం తల్లడిల్లిపోయి గంతు వేసినట్టు, దానివల్ల అతడు గుర్రంలో నుంచి కిందికి పడిపోవడం, పడిపోయినప్పుడు ఆయన యేసుక్రీస్తు యొక్క స్వరాన్ని వినడం, అప్పుడు ఆయన అడగడం, ఎవరు నువ్వు? అప్పుడు నీవు హింసిస్తున్నా యేసును అన్నప్పుడు అప్పుడు ఆయన ఏమన్నాడు? నేనేం చేయాలనో చెప్పు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వు దమస్కుకు వెళ్ళు, అప్పుడు అక్కడ నీకు చెప్పబడుతుంది. అంటే దేవుడు తన సేవకుడైన అనాన్యాను పంపించి అతను కలిగిన గుడ్డితనాన్ని తొలగించి అతనికి బోధ చేశాడు. అప్పుడు అతడు వెంటనే యేసుక్రీస్తు గురించి బోధించటానికి, ప్రకటించటానికి సిద్ధపడ్డాడు. అంత గొప్ప దైవజనుడు, అంత గొప్ప సాక్ష్యం ఆయనకున్నది. అందుకొరకు అంటున్నాడు, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం మూలమున నేను జీవించుచున్నానంటున్నాడు. దేవుని కుమారుడని నొక్కి చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనకు అప్పుడు తెలిసింది, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆయన్ను దమస్కు మార్గంలో తట్టాడో, మాట్లాడాడో, అప్పుడు ఆయనకు యేసుక్రీస్తు అంటే నిజమైన ప్రభు అని. ఎందుకంటే ఆది కాలంలో అపుస్తలుడైన పౌలు కాలంలో కూడా యెహోవా దేవుణ్ణే సేవించేవారు. వాళ్ళకు యేసుక్రీస్తు ప్రభు యెహోవా దేవుని యొక్క కుమారుడని, దేవుడే ఆయన ఈ లోకానికి మన రక్షణార్థమై పంపించాడని వాళ్ళు గ్రహించలేదు. అందుకొరకే ఏ యూదులైతే యేసుక్రీస్తుని అంగీకరించారో వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ యూదులు క్రీస్తు అనే దేవుని నమ్ముకున్నారు, వీళ్ళు యెహోవా దేవుని నమ్ముకోవటం లేదు, అందుకొరకని వాళ్ళు వారిని హింసించేవారు, శ్రమ పెట్టేవారు, బాధ పెట్టేవారు, వేధించేవారు, వారిని చెరసాల్లో కూడా వేయించేవారు. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆయనతో మాట్లాడిండో అప్పుడు ఆయన యొక్క మనోనేత్రాలు విప్పబడ్డాయి. అంటే హృదయ నేత్రాలు. మనోనేత్రాలు అంటే హృదయ నేత్రాలు. మనకు ఈ మామూలు నేత్రాలు కాకుండా హృదయంలో కూడా నేత్రాలు ఉన్నాయి. అంటే మనము గ్రహించేటట్టు చేస్తుంది, మనము తెలుసుకునేటట్టు చేస్తుంది. ఆ హృదయ నేత్రాలు తెచ్చినప్పుడు ఆయన నిజాన్ని తెలుసుకొని, అయ్యయ్యో నేను ఎంత తప్పు చేసినాను, ఇంతకాలము యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులను, ప్రజలను నేను హింసించినాని అని పశ్చాత్తాపడి వెంటనే తను ప్రభు గురించి వాక్యం చెప్పడం, ప్రభు గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. అందరూ ఆశ్చర్యచకితులైపోయారు. క్రైస్తవులందరూ ఎప్పుడైతే అననీయాకు దేవుడు చెప్పినాడో, పోయి నువ్వు సౌలు కొరకు ప్రార్థన చేయమంటే అననీయ అన్నాడు, ఏంటి దేవుడా, నువ్వు పోయి సౌలు కొరకు ప్రార్థన చేయమంటావా? ఆ సౌలు సంగతి నీకు తెలియదా? అతడు నీ బిడ్డలు, నీ నామం తెలిసిన బిడ్డలు ఎంతగా శ్రమ పెట్టినాడో, ఎంతమందిని హింసించినాడో, ఎంతమందిని శోధించినాడో, ఎంతమందిని చెరసాల్లో వేయించాడో. ఇప్పుడు కూడా దమస్కుకు ఎందుకు వచ్చాడు ఆయన నీకు తెలుసు కదా. ఆయన ప్రధాన యాజకుల నుండి పత్రాలు పట్టుకొని దమస్కులో ఉన్న క్రైస్తవులను హింసించడానికి వచ్చాడు అని ప్రభువుకు విన్నవిస్తున్నాడు. నువ్వు నన్ను ఎందుకు ఆయన దగ్గర పంపిస్తాను అప్పుడు ప్రభు చెప్పాడు, ఇప్పుడు ఆయన ఆ సౌలు కాదు, ఇప్పుడు ఆయన మారిపోయిన సౌలు. నువ్వు పోయి ఆయన కొరకు ప్రార్థించి ఆయనకు చెప్పు అని చెప్పినప్పుడు ఆయన ప్రభు మాటకు విధేయుడై పోయి ఆయనకు చెప్పాడు. అప్పుడు ఆయన గ్రహించి తెలుసుకొని, ఏం సంగతి,
ఆయనతో మాట్లాడి, ఆయనతో గ్రహించి, ఆయనతో తెలుసుకొని అననీయ ద్వారా ఆయన వెంటనే ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ అపోస్తున్న పౌలు అంటున్నాడు, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుతున్నానంటున్నాడు. ఎప్పుడైతే ఆయన ప్రభువైన యేసు క్రీస్తుకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడో, ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువును తన రక్షణగా స్వీకరించినాడో, అప్పుడు ఆయన తన జీవితము, తన శరీరము మొత్తం కూడా అది యేసుక్రీస్తుది అయిపోయింది అంటున్నాడు. మనం కూడా ఏమంటాము? నేను రక్షింపబడ్డాను, నేను యేసుక్రీస్తును ప్రభువుగా స్వీకరించినాను, నేను యేసుక్రీస్తును అంగీకరించినాను, నేను కూడా ప్రభువుకు సమర్పించుకున్నాను అంటాం. కానీ ఈ దినాల్లో మనం ఏం చూస్తున్నామంటే, మనం సంపూర్ణంగా సమర్పించుకోలేదు. సగం ప్రభువుకు, సగం మనకు. అందుకొరకే ఈ రోజుల్లో మనం ఏం చూస్తున్నామంటే, వాక్యం వినడానికి ఇష్టపడతలేం, దేవుని వాక్యం వినడానికి మనం ఇష్టపడటం లేదు. పెద్దలు ఎంతో ప్రయాసపడి వాళ్ళు జూమ్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తుంటే దాన్ని వినటానికి మనం ఎంత మాత్రమూ అంగీకరించడం లేదు. ఎందుకంటే ఇక్కడైతే శుక్రవారం సెలవు గనుక మనం ఏం చేస్తున్నాము? బేస్తారం నాడు అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా టీవీలు చూసుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ ఉంటూ ఆలస్యంగా నిద్రపోయి వర్షిప్ మీటింగ్ కొరకు, అంటే ఆరాధన వాక్యం కొరకు లేస్తున్నాం. కొన్నిసార్లు ఆరాధన అయిపోయిన తర్వాత లేస్తున్నాం. అందుకొరకే ఆ యొక్క జూమ్ మీటింగ్ జరుగుతున్నప్పుడు వీక్షించే వాళ్ళు కేవలం 40-45 మంది అవుతున్నారు మన బరాకాలో. మరి ఆదివారం నాడు వేరే వేరే సంఘాలు, సర్వప్రపంచంలో ఉన్న సంఘాలంతా కూడా వాళ్ళు కూడా జూమ్ మీటింగ్లు ఏర్పాటు చేసి పెడతా ఉన్నారు. మరి ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు. మన లెక్క ప్రకారంగా మనకు సబ్స్క్రైబర్స్ ప్రకారంగా లెక్క చూస్తే 45 మంది అంటే 15%, 18%. మిగతా వాళ్ళంతా ఎక్కడ పోతున్నారు? మిగతా వాళ్ళంతా ఏమైపోయినారు? ఎందుకొరకు వాళ్ళు పాలు పొందడం లేదు జూమ్ మీటింగ్లో? ఎందుకొరకంటే వాళ్ళకు ఆసక్తి లేకుండా పోయింది, వాళ్ళకు ఆశ లేకుండా పోయింది, దేవుడు ప్రభు అనే ఆశ లేకుండా పోయింది. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎంతగా ఆశ చూపిస్తున్నాడు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని వలన, యేసుక్రీస్తు అనుకుంటా, దేవుని కుమారుని యందలి విశ్వాసం మూలమున జీవిస్తున్నానని ఆయన చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూశారా మీరు ఎంతగా ఆయన చెబుతున్నాడు? మళ్ళీ రోమీల పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఆయన రాస్తా ఉన్నాడు ఏంటంటే, చదువుతాను వినండి. మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు కూడా చదవండి. ఏమంటున్నాడు? ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడిని ఎరుగుదుము. అంటే మనము ప్రభువైన యేసుక్రీస్తును ఒప్పుకున్నప్పుడు మన పాపాలను ఒప్పుకొని ఆయనతో బాప్తిసం తీసుకొని ఆయన సొత్తుగా అయిపోయినాం. కాబట్టి ఏమంటున్నాడంటే, మనం ఇంకనూ పాపమునకు దాసులము కాకుండానట్లు పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావాన్ని ఆయనతో కూడా సిలువ వేయబడి ఎరుగుదము. ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకుంటున్నామో అప్పుడు ఆ బాప్తిసం ద్వారా మన పాత జీవితానికి స్వస్తి చెప్తున్నాం. అంటే పాత జీవితాన్ని పాతేసేసినాం.
మనము కొత్త జీవితానికి వచ్చినాం. అందుకొరకే అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. అదే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో, ఎవడైనను క్రీస్తునందు నిలవాడు నూతన సృష్టి, పాతవి గతించని, ఇదిగో సమస్తము కృతవాయనంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఇంకెప్పుడు కూడా మనము మన సొత్తు కాదు, మనము మన సొంతం కాదు. ఇంకో చోట అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడ్డవారు. ప్రభు చిత్తమైతే దాని గురించి కూడా మాట్లాడతారు. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడ్డవారు. అంటే ఎట్లా విలువ పెట్టి కొనబడ్డాము? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం కడగబడి, మనం శుద్ధి చేయబడి, పాప విమోచన నంది ఆయన సొత్తు అయినాం కనుక, దేవుని బిడ్డలారా, మనము మన సొత్తు కాదు, మనము ఆయన సొత్తు, ఆయన వారు. కాబట్టి మీరు ఎల్లప్పుడూ ఇది జ్ఞాపకం చేసుకొని, మనము జీవించినా ఆయన కొరకే జీవించాలి. అందుకొరకు ఎంత చక్కగా రాస్తున్నాడు. నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం మూలమున జీవించుచున్నానంటున్నాడు. మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకున్న నాటి నుండి నేటి వరకు జీవిస్తున్నాం. ఏ విధంగా జీవిస్తున్నాం? మన జీవితం ఏ విధంగా ఉంది చూద్దాం. 2 కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయములో చూద్దాం. 15వ వచనం, 5వ అధ్యాయం 15వ వచనం. దయచేసి బైబిల్ ఉంటే తీసి నాతో కూడా మీరు చదవండి. ఏమని అంటున్నాడు అక్కడ? జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందలేని నిశ్చయించుకొనుచున్నాం. ఏమంటున్నాడు ఇక్కడ? స్వచ్ఛంగా జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొందిన వారి కొరకే జీవించాలంటున్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు కనుక, మనము ఇప్పుడు జీవించే జీవితము మన కొరకు కాకుండా ఆయన కొరకు జీవించాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము జీవించినంత కాలం ఈ లోకంలో మన కొరకు కాకుండా మన కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించిన దేవుని కుమారు కొరకు జీవించితేనే అది మనకు మేలుకరం, క్షేమకరం. ఆయన మనల్ని విమోచించటానికి, పాపం నుండి, శాపం నుండి, మరణం నుండి విడిపించటానికి తన సొంత ప్రాణాన్ని బలిగా అర్పించాడు. మన పాపాలన్నిటినీ ఆయనపై మోపుకున్నాడు. మన పాపాలన్నీ ఆయన మోపుకున్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయన చూడలేదు. ఎందుకంటే పాపాన్ని చూడలేడు దేవుడు. కాబట్టి ఆయన సులువుగా అంటాడు, నా తండ్రి నీవేలా మర్చిపోయినావు నన్ను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత గొప్ప త్యాగం చేసిన మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కొరకు జీవించాలి. అదే రోమీల పత్రిక ఆయన ఏమంటున్నాడు? రోమీల పత్రిక 6వ అధ్యాయము 11వ వచనములు అంటున్నాడు. చూడండి, రోమీల పత్రిక 6వ అధ్యాయం 11వ వచనములు ఏమంటున్నాడు? అటువలనే మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి అంటున్నాడు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరును అంటే మనము పాపం విషయమై మృతులమై దేవుని విషయమై సజీవులముగా ఎంచుకోవాలంటున్నాడు. అవును,
ఇంకా పాపము మనలో ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మనలో పాపం ఉండకూడదు. ఎందుకంటే పాపం మనలో ఉంటే మనము పాపంలోనే జీవిస్తాం. పాపంకి మన ప్రభువైన యేసుక్రీస్తు పరిహారం చెల్లించాడు. ఎప్పుడైతే ఆయన దగ్గర మనము పాప క్షమాపణ కొరకు మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఆయన అడిగి తర్వాత బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చామో మనము పాపం కొరకు జీవించకూడదు. ఎంత మాత్రం పాపం కొరకు జీవించకూడదు. మనం జీవించినంత కాలం మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు కొరకే జీవించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఇంకొక వాక్యం చెప్తున్నాడు దైవజనుడు. ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడంటే, క్రీస్తు మిమ్మును ప్రేమించి, ఎవరిని ప్రేమించాడు? నిన్ను నన్ను ప్రేమించాడు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను ప్రేమించాడు. మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. చూసారా, యేసుక్రీస్తు ప్రభువులు మనల్ని ప్రేమించి మనము దేవునికి పరిమళ వాసనగా ఉండుట కొరకు మనము ఎంత దౌర్భాగ్యమంటే, తండ్రి అయిన దేవుడు సృష్టించిన సృష్టి అంత ఒక ఎత్తు అయితే మనల్ని సృష్టించిన సృష్టి ఇంకొక ఎత్తు. సర్వ సృష్టిని ఆయన ఆజ్ఞాపిస్తే సృష్టింపబడ్డది. కానీ నిన్ను నన్ను మాత్రం తన చేతులతో జిగటమని తీసుకొని తన స్వరూపంలో తన పోలికలో తయారు చేశాడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఏం రాయబడిందంటే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయు ఊదగా నరుడు జీవాత్మాయను. చూసారా, దేవుడైన యెహోవా సర్వ సృష్టిని ఆజ్ఞాపించి చేస్తే నిన్ను నన్ను మాత్రం తన చేతులతో స్వయంగా జిగట మట్టి తీసుకొని ఆ మట్టితో తన స్వరూపాన్ని తన పోలికను తయారు చేశాడు. చేసి ఆ నాసికారంధ్రములో జీవవాయువు ఊదాడు. అప్పుడు మనము జీవాత్మలైనాం, సజీవులమైనాం. ఎంత గొప్ప దేవుడు మనకు! నిజంగా మనం ఎంత భాగ్యవంతులం. అందుకొరకే యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉంటుటకు మన కొరకు తన్ను తాను, మన కొరకు, నీ కొరకు, నా కొరకు తన్ను తాను దేవునికి బలిగాను అర్పణంగాను అప్పగించుకొనెను. చూసారా, తన్ను తాను, మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అర్పించుకొనెను, అప్పగించుకొనెను. చూసారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప త్యాగం ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు జరిగించాడు. ఇంత గొప్ప త్యాగాన్ని జరిగించిన మన ప్రభువైన యేసుక్రీస్తును ఏ విధంగా సంతోషపెడుతున్నాం, ఏ విధంగా మహిమపరుస్తున్నాం, ఏ విధంగా ఆయన నామాన్ని ఘనపరుస్తున్నాం. ఈ లోకంలో జీవించున్నప్పుడు ఎంత దౌర్భాగ్యం అంటే, నిజంగా ఒక్కొక్కసారి నేను ఆలోచిస్తుంటే మానవులంత దౌర్భాగ్యులు ఈ లోకంలో ఎవరు లేరనుకుంటా. దేవుడు సృష్టించిన సర్వ సృష్టి ఆయనకు కృతజ్ఞత కలిగి కృతజ్ఞలై జీవిస్తున్నారు. కానీ తన స్వరూపంలో తన పోలిక చొప్పున జీవించిన నరుడు మాత్రం ఆయన బహుగా దుఃఖపెడుతున్నాడు, ఆయన బహుగా సిగ్గుపరుస్తున్నాడు, ఆయన బహుగా అవమానపరుస్తున్నాడు. ఈనాడు క్రైస్తవుల వంచకులు, క్రైస్తవుల మోసగాండ్లు, క్రైస్తవుల తాగుబోతులు, క్రైస్తవుల వ్యభిచారులు, క్రైస్తవుల దొంగలు, ఈ విధంగా అనేక రకాలుగా నానా మాటలు లోకస్తులు అని ప్రభువును దుఃఖపెడుతున్నాం. మన జీవితాన్ని బట్టి వాళ్ళు మనల్ని ఆ విధంగా అంటున్నారు. ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తును అంగీకరించిన వాడు తన జీవితం ద్వారా యేసుక్రీస్తు ప్రభువును
ప్రత్యక్షపరచాల. ఏం చేయాలి? ప్రత్యక్షపరచాల. ఎంత మాత్రం కూడా ప్రభువైన యేసు క్రీస్తుకు అవిధేయులమై ఆయన నామాన్ని అవమానపరచకూడదు, ఆయన నామాన్ని సిగ్గుపరచకూడదు, ఆయన నామానికి అగౌరవాన్ని తీసుకురావద్దు. ఎల్లప్పుడూ ఆయన నామాన్ని మహిమపరచాల, ఆయన నామాన్ని ఘనపరచాల. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తున్నామంటే ఆ విధంగా చెయ్యకుండా ఆయనను సిగ్గుపరుస్తున్నాము, ఆయన అవమానపరుస్తున్నాము, ఆయన్ను ఎన్నో రకరకాలుగా ఆయనను మనము ఆయన అవమానపరుస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఒకవేళ నిజంగా ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే ప్రభువుకు మనము అర్పించుకోవాలి, సమర్పించుకోవాలి. శరీరాన్ని, మనస్సును, హృదయాన్ని, అంతరంగాన్ని, సర్వాన్ని ఆయనకు సమర్పించుకోవాలి. అందుకొరకే అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, 2 కొరింథీయుల పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. చూడండి, 2వ కొరింథీయుల పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. మీరు బైబిల్ ఉంటే తెలిసవండి, నాతో కలిసి చదవండి. మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజోతంతో ఊరేగించున్న దేవునికి స్తోత్రం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, చూడండి, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందును మమ్మల్ని ఎల్లప్పుడూ విజోచంతో ఊరేగించిన దేవునికి స్తోత్రం. ఏ సువార్త అయితే వీళ్ళు కొరింథీయులకు చెప్పినారో ఆ సువార్తను వాళ్ళు అంగీకరించి వాళ్ళు దేవునికి నామానికి మహిమను ఘనతను తీసుకొస్తున్నారు. అందుకొరకే ఈయన ఖచ్చితంగా అంటున్నాడు, ఏమని? మా కొరకు. చూడండి, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించున్న దేవునికి స్తోత్రం. ఇంకేమంటాడు? రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నామంటున్నారు. నశించు వారి పట్లను, రక్షింపబడే వారి పట్లను మేము క్రీస్తుకును దేవునికి సువాసనై ఉన్నామంటున్నారు. బిడ్డలారా, మరి మనము ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకొని సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మరి మనము ఆయన కొరకు సువాసనంగా ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. చాలా గర్వపడుతుంటాం, నేను విశ్వాసిని, నేను సంఘ పెద్దను, నేను ఇది, నేను అది, నేను ఫలానా అని ఎంతో గర్విస్తాం. కానీ మన జీవితం యేసుక్రీస్తు ప్రభువుకు దేవునికి సువాసనగా ఉన్నదా లేదా? లేనట్లయితే ఇప్పుడన్నా కనీసం మనం బుద్ధి తెచ్చుకొని ఆయన కొరకు సువాసనగా ఉండేటట్లు ప్రయాసపడదాం. ఎందుకంటే ఆయనకు కావాల్సింది మన దగ్గర నుంచి మన డబ్బు కానీ, మన పదవి కానీ, లేకపోతే ఇంకేదో కానీ, ఆస్తులు కానీ, అంతస్తులు కానీ ఆయనకు అవసరం లేదు. ఆయనకు కావాల్సింది మనము, మన ద్వారా ఆయన నామము మహిమపరచబడాల, ఆయన నామం ఘనపరచబడాల. అందుకొరకే రోమీల పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో అంటున్నాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. మనమైతే ఎవరికైనా సువార్త చెప్పాలంటే సిగ్గుపడతాము, లేకపోతే భయపడతాము, లేకపోతే జడుస్తాము. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను నా ప్రభువును గురించిన సువార్తను చెప్పడానికి
సిగ్గుపడను. ఇంకేమంటున్నాడు? ఏలైనగా నమ్ము ప్రతివానికి యూదునికి, మొదట యూదునికి తర్వాత గ్రీస్ దేశానికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయినది. ఏది దేవుని శక్తి అయినది? దేవుని సువార్త, ప్రభు సువార్త ఆయన శక్తి అయినది. కాబట్టి ఆయన ఎంతమాత్రం కూడా బాధపడతలేడు, ఎంతమాత్రం కూడా బాధపడతలేడు. దేవుని బిడ్డలారా, కాబట్టి మనము మన ప్రభువుని అంగీకరించిన తర్వాత మనం ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞాస్తులు చెల్లిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఈ లోకంలో జీవించినంత కాలం మన ప్రభువు నామము హెచ్చింపబడాలి, మహిమపరచబడాల, ఘనపరచబడాల. ఇంకా అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం అంటున్నాడు. చూడండి, ఎవరైతే బైబిల్ ఉన్నాయో తెలిసి చదవండి, చదివితే మీకు మంచిగా అర్థమవుతుంది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, చూసారా, సమస్తమైన దుర్నీతి నుండి అంటే సమస్తమైన పాపలను మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అప్పగించుకొనెను. తన సొత్తుగా చేసుకోవటానికి, ఈ లోకంలో మనం ఏదైనా సొంతం చేసుకోవటానికి, సొత్తు చేసుకోవటానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తాం. మనము మన సొత్తుగా ముఖ్యంగా మన జీవన సాటి, మన సాటి అయిన సహాయం, జీవన సాటి అయిన సహాయం మన భార్య. ఆమెను సత్తు చేసుకోవటానికి ఆమెను పెళ్లి చేసుకుంటాం, ఎన్నో ప్రయాసాలు పడతాం, ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం, వివాహాన్ని ఎంతో ఘనంగా చేసుకుంటాం. అంతేకాకుండా ఇంకేం సొత్తు చేసుకుంటాం? మన సొత్తుగా ఆస్తిని, అంతస్తులను, ఇండ్లను, పొలాలను, వెండి బంగారాలని ఎంతగానో ప్రయాసపడతాం. కానీ మన ప్రాణము అర్పించము, మన ప్రాణము పెట్టము. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, మన కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. ఎంత ఘోరమైన శిలువ మరణాన్ని అనుభవించాడు మన ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప త్యాగం చేసిన మన దేవుణ్ణి, మన ప్రభువుని మనం ఇంకా ఇంకా దుఃఖ పెడదామా, ఇంకా ఇంకా బాధ పెడదామా? ఆయనను వద్దు ప్రియులారా, వద్దు. ఇంకా గలితీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడంటే, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలని మన పాపముల నిమిత్తం తన్ను తాను అప్పగించుకున్నాను. చూసారా, తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము మనల్ని ఈ లోకంలో, ఈ లోక పాపములో, ఈ దుష్ట కాలంలో నుండి, ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి రక్షించటానికి తన్ను తాను మనల్ని అప్పగించుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంతగా ప్రభు అయిన యేసుక్రీస్తు తన జీవాన్ని, తన ప్రాణాన్ని మీకు బలిగా ఇచ్చినప్పుడు మీరేం చేస్తున్నారు? మీరు కొంచెం సమయాన్ని కూడా ఇవ్వటానికి ఇష్టపడటం లేదు. ఆయన కొరకు సమయాన్ని ఇవ్వటానికి కూడా ఇష్టపడటం లేదు. ముందైతే ఈ నిర్బంధాలు రాకముందు, ఈ కరోనా వైరస్ నిర్బంధాలు రాకముందు మనము ప్రతి శుక్రవారం ఉదయమే లేచి కాలకృత్యాలు ముగించుకొని మనం పరిశుద్ధ మందిరానికి పరిగెత్తేవాళ్ళం. తయారైపోయి కాలకృత్యాలు తెచ్చుకొని
పరిగెత్తేవాళ్ళం. ఇప్పుడైతే మనకు సోమర్తనం అయిపోయింది. ఎందుకంటే సెలవు ఉన్నది కదా, గుడి లేదు కదా, కనీసం ఆ పెద్దలు ఏర్పాటు చేసిన ఆ జూమ్ మీటింగ్ వీక్షించటానికి కూడా మనకు సమయం లేదు. ఎంత దౌర్భాగ్యం అయిపోయినాం చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని బలి ఇచ్చి మనల్ని నిత్యరాజ్యానికి నిత్య నివాసులుగా చేయాలని ఆశిస్తుంటే, వద్దు వద్దు ప్రభువా, మాకు నిత్యరాజ్యం వద్దు, మాకు ఈ లోకమే సరిపోతుంది, ఇదే మాకు శాశ్వతం అని అనుకుంటున్నాం. అనుకోనే కదా ఇంత నిర్లక్ష్యం. ఆయన కూటాలన్నా ఆయన పిల్లలన్నా ఇంత నిర్లక్ష్యం. దేవుని బిడ్డలారా చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఏం చెప్తున్నాడో. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చెను. చూసారా, అనేకుల విమోచనార్థమై క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప త్యాగాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు నీ గురించి నా గురించి చేసినట్లయితే నువ్వు నేను ఏం చేస్తున్నాం? మనం ఎంత దౌర్భాగ్యమైపోయినామంటే చెప్పలేను. అందుకొరకే ఎప్పటికప్పుడు నేను అంటూ ఉంటాను, దేవుడు సృష్టించిన సర్వ సృష్టిలో తన పోలికలో తన స్వరూపంలో నిరూపింపబడిన మనుషుడే దౌర్భాగ్యుడు, మనుషుడే దుర్మార్గుడు, మనుషుడిలో ఏ మంచితనం లేదు. దేవుడు మనల్ని నిర్మించడమే కాకుండా సృష్టించడమే కాకుండా మనల్ని రక్షించటానికి తన ఏకైక కుమారుని యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపి తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఆయన రక్తంలో కడగబడిన తర్వాత, మనం విమోచింపబడిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మను మన హృదయంలో పెట్టాడు. ఆ పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపించి నడిపిస్తుంటే దౌర్భాగ్యమైన మనము దాని మాట వినకుండా అవిధేయులమై దుర్మార్గంగా తృణీకరిస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది మంచిది కాదు. ఇది మనకు ఈ వాక్య వెలుగులో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నా కొరకు బలిగా అర్పించిండు, నన్ను సజీవంగా ఉంచటానికి, నన్ను పరలోక రాజ్యాన్ని చేరటానికి. నేను ఆయన కొరకు కనిపెట్టడానికి మరి నేను సిద్ధంగా ఉన్నానా అని పరీక్షించుకొని ప్రభువుని అడిగి మిమ్మల్ని మీరు సరిదిద్దుకొని ఆయన యొక్క మార్గంలో, ఆయన యొక్క వాక్యపు వెలుగులో నడుచుకోవాలని ప్రార్థిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమెన్.